హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 34 పాయింట్స్ డౌన్ అయి 72,152 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ న్యూట్రల్ గా ఉంటూ 21,930 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయి 45,818 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ మంచిగా గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి మోస్ట్లీ మార్కెట్స్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయితే కనిపించింది. ఇది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ సేమ్ గానే కనిపించింది. ఇవాళ నిఫ్టీ ఒక హై 22,053 అరౌండ్. సో ఆల్ టైమ్ హై అయిన 22,126 అరౌండ్ కి నియర్లీ 73 పాయింట్స్ దూరం నుంచి ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వన్ డే ట్రేడింగ్ సెషన్ బిఫోర్ నేను మీకు ఒక డేటాని షేర్ చేశాను. నిన్న ఒక్క రోజు తప్పించి నిన్న ఒక్క రోజే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ హయ్యర్ సైడ్ బాగా జరిగింది. కానీ దానికి ముందున్న ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ మీరు గమనిస్తే లైక్ ఫిబ్రవరి 1st హై నుంచి మార్కెట్ 126 పాయింట్స్ పడింది. ఫిబ్రవరి 2nd నియర్లీ 273 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ ఫిబ్రవరి 5th నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ ఇవాళ కూడా ఫ్రమ్ హై నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయ్యి నియర్లీ 120 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ అయితే మార్కెట్ ఎండ్ అయింది. సో వన్స్ ఈ బిగ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అయిన తర్వాత వస్తున్న ఎవ్రీ రైజ్ లో కూడా సెల్లింగ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. బట్ ఫర్దర్ గా కూడా మార్కెట్ ఆ సెల్లింగ్ సెంటిమెంట్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అండ్ నేను మీకు రీసెంట్ డేస్ లో చాలా సార్లు రిమైండ్ చేస్తూనే ఉన్నాను, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీతో పాటు ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ కూడా ఉండబోతుంది. అరౌండ్ 10 నుంచి 11 వరకు మనకి ఈ అప్డేట్స్ అన్ని మార్కెట్ లోకి వస్తాయి. ఆ టైంలో మార్కెట్ వోలటైల్ గా ఉంటుంది. వీలైతే బిగినర్స్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ మార్కెట్ ఎలా ప్రిపేర్డ్ గా వెళ్తుంది ఆర్బీఐ మీటింగ్ అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ సైడ్ కి అయితే స్లైడ్ అయింది. ఫ్రమ్ హై 46,870 ప్రెసెంట్ 45,800 దగ్గరగా ఉంది. నియర్లీ 1000 పాయింట్స్ కి ఎక్కువగానే ఈ రీసెంట్ ఫిబ్రవరి 2nd నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి సెల్ ఆఫ్ అయితే కనిపించింది. జనవరి హాఫ్ నుంచి జనవరి 16, 15 నుంచి చూస్తే అది ఇంకా ఎక్కువ సెల్ ఆఫ్ కి గురైనట్టు. బట్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హై హిట్ చేసింది ఫిబ్రవరి 2nd అరౌండ్. సో అక్కడి నుంచి కంపేర్ చేస్తున్న నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ ఉంటూ ఉండడం ప్రాబబ్లీ ఆర్బీఐ ఈవెంట్ రిలేటెడ్ గా కాషియస్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఈ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయి ఉండొచ్చు. సో ఒకవేళ రేపు ఆర్బీఐ రిలేటెడ్ గా వస్తున్న అవుట్కమ్ ఈవెన్ బ్యాంక్స్ కి కొంత నెగిటివ్ అవుతున్నా ఇమీడియట్ గా వస్తున్న సెల్ ఆఫ్ ని ప్లే చేయాలని చూడొద్దు. బికాస్ ఆల్రెడీ బ్యాంక్స్ నెగిటివ్ గా ప్రిపేర్ అయ్యాయి. లెట్స్ వెయిట్ ఫర్ 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్. సో ఫస్ట్ 15 or 30 మినిట్స్ ఈవెన్ ఆ సెల్ ఆఫ్ ని అలా వదిలేయండి. ఆ ఫ్లో లో వెళ్ళాలని చూడొద్దు ఒకవేళ నెగిటివ్ అప్డేట్ వస్తున్నా. బికాస్ అదంతా స్ట్రాంగ్ ఎనఫ్ కాకపోతే ఆ వస్తున్న ఇనిషియల్ సెల్ ఆఫ్ అగైన్ రికవర్ అయిపోతూ పాజిటివ్ గా మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఈవెన్ ఆఫ్టర్ నెగిటివ్ అప్డేట్. బికాస్ ఆల్రెడీ ప్రిపరేషన్ నెగిటివ్ గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఏ నెగిటివ్ అప్డేట్స్ లేకుండా ఏ మాత్రం పాజిటివ్ అప్డేట్ ఉంటున్నా దర్ ఈస్ ఏ పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ పరంగా కొంత హయ్యర్ సైడ్ రావడానికి. సో నిఫ్టీ డ్యూ టు ఐటీ ఇండెక్స్ అండ్ రిలయన్స్ రిలేటెడ్ గా వస్తున్నాము. పెద్దగా ఈవెంట్ కి ముందు సెల్ ఆఫ్ ఆర్ నెగిటివిటీ కనిపించలేదు. కానీ బ్యాంకింగ్ స్పేస్ లో గుడ్ కరెక్షన్ రీసెంట్ డేస్ లో కనిపించింది. కాబట్టి ఈవెంట్ ఒక అవుట్కమ్ ఈవెన్ నెగిటివ్ గా ఉంటున్న ఒక బిగ్ ఫాల్ మార్కెట్ లో కేవలం ఒక స్ట్రాంగ్ నెగిటివ్ అప్డేట్ తోనే పాసిబుల్ అవుతుంది. కానీ చిన్న చిన్న అప్డేట్స్ ఈవెన్ నెగిటివ్ అప్డేట్స్ కూడా అంత షార్ప్ గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళలేవు. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ కి ప్రిపేర్ అయింది. కాబట్టి చిన్న చిన్న నెగిటివ్స్ కూడా ఇమీడియట్ గా ఫాల్ ఇచ్చిన వెంటనే రికవర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీని అండ్ ఓవరాల్ మార్కెట్ ని రేపు నెగిటివ్ గా డౌన్ సైడ్ కి తీసుకువెళ్తుంది. ఎల్స్ వస్తున్న ఇనిషియల్ షార్టింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ కవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక అమెరికన్ మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న కొంత బెటర్మెంట్ మనకి యుఎస్ మార్కెట్స్ లో కనిపించింది. యుఎస్ బాండ్ డీల్స్ కొంత కూల్ అయ్యాయి. బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 7 బేసిస్ పాయింట్స్ దగ్గరగా డ్రాప్ అయ్యాయి. అండ్ డాలర్ ఇండెక్స్ 0.27% దగ్గరగా డ్రాప్ అయింది. దీంతో యుఎస్ మార్కెట్స్ కొంత బెటర్ గానే ఉంది. అండ్ ఈవెన్ నిన్న కూడా యుఎస్ కి సంబంధించిన ఫెడ్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన కొంతమంది మెంబర్స్ స్టేట్మెంట్స్ చేశారు. వాళ్ళందరూ కలిసి చెప్తున్న మాట ఒకటే, ప్రెసెంట్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ గా జాబ్స్ డేటా చూసాం, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా చూసాం, అదంతా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని ఒక కాన్ఫిడెన్స్ రాకుండా వడ్డీ రేట్లను కట్ చేయడం తొందరపాటుతనమే అవుతుంది. కాబట్టి వెయిట్ చేద్దాం. డేటా మనకి సహకరిస్తుంటే డెఫినెట్ గా వడ్డీ రేట్లను కట్ చేద్దాం అని చేస్తున్న స్టేట్మెంట్స్ మోస్ట్ పాసిబుల్లీ మార్చ్ కాదు మే కూడా కాదేమో అనేలా, ఐ మీన్ ఫర్ ద రేట్ కట్
మార్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి. అండ్ ప్రాబబ్లీ ఇవాళ కూడా FIS ఆర్ DIS దగ్గర నుంచి బిగ్ నెంబర్స్ మనకి కనిపించకపోవచ్చు రేపటి ఈవెంట్ కారణంగా. అండ్ నిన్న కూడా మీరు గమనిస్తే FIS 92 crores కి అండ్ DIS నియర్లీ 1100 crores దగ్గరగా బయింగ్ యాక్టివిటీ మార్కెట్ లో చేశారు. అండ్ ఈవెన్ నెట్ లాంగ్ అండ్ షార్ట్ యాక్టివిటీలో కూడా సిగ్నిఫికెంట్ చేంజ్ ఏం లేదు, అవి అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ 64% నుంచి 63% కి నెట్ షార్ట్స్ అయితే డిక్లైన్ అయ్యాయి. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, రేపటి మార్కెట్ లో వోల్టాలిటీ ట్రేడర్స్ కి, కొత్తగా వచ్చిన ట్రేడర్స్ కి ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. అండ్ మార్కెట్ పరంగా నా వ్యూ, రేపు ఒకవేళ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్ న్యూట్రల్ గానే ఉంటుంది, ఏ నెగిటివ్ బిగ్ సర్ప్రైజెస్ ఉండవు అనుకుంటే నేను మార్కెట్ ని హైయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పర్టికులర్ గా నిఫ్టీ, బికాస్ బ్యాంకింగ్ స్పేస్ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ దగ్గర సిగ్నిఫికెంట్ గానే కరెక్ట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ అందులో వచ్చే ఏ రికవరీ అయినా నిఫ్టీని సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రెంగ్స్ రిలయన్స్ పరంగా, ఐటీ స్టాక్స్ పరంగా ఎలాగో ఉండనే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ నేను నిఫ్టీని అప్ సైడ్ కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ ఆల్ టైమ్ హై క్లోజ్ అవ్వనంత వరకు బుల్స్ కి ఎలా ఉంటుందంటే, ప్రీవియస్ గా ఇక్కడికి ఒకసారి వచ్చింది, అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అయింది. అది ప్రీవియస్ గా ఆల్మోస్ట్ January 16th అరౌండ్ నుంచి సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అయింది. ఇంకొకసారి వచ్చింది, అగైన్ సెల్ ఆఫ్ అయింది. మళ్ళీ అక్కడికి వస్తునేసరికి కొంత భయాలు అయితే ఉంటున్నాయి. వన్స్ ఈ లెవెల్ అబో కానీ మార్కెట్ క్లోజ్ అయ్యి నేను అక్కడ కూడా స్టేబుల్ గానే ఉన్నానని ప్రూవ్ చేస్తే దీని ఈ లెవెల్స్ లో సెల్లింగ్ కాదు. ఫర్దర్ గా రీసెంట్ గా ఉంటున్న ఎంటైర్ ఫాల్ కి ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ని డ్రా చేసుకుంటే నియర్లీ 22,500 దగ్గరగా వస్తాయేమో. 138% రీట్రేస్మెంట్స్ అరౌండ్. అక్కడ నెక్స్ట్ షిఫ్ట్ అవడానికి రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్ షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ వెళ్ళడం మోస్ట్ క్రిటికల్ పాయింట్. అండ్ నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మార్కెట్ ని ఈవెన్ 21,770 దగ్గర క్లోజ్ అవుతున్నప్పుడు కూడా అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్తున్నాను. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కూడా రేపటి ఈవెంట్ న్యూట్రల్ ఈవెంట్ అనుకుంటే నేను మార్కెట్ ని ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ పరంగా 21,750 లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని నేను పర్సనలీ నా వ్యూ కి అయితే బేరిష్ తీసుకోవాలనుకోవట్లేదు. బట్ బిగినర్స్ ఎవరైనా రిస్క్ ఇంకా తగ్గించాలనుకుంటే 21,650 పెట్టుకోండి, బికాస్ అది బడ్జెట్ డే లో, ఈ పాయింట్ February 1st లో. అండ్ ఈవెన్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఆ లెవెల్స్ దగ్గరే ఉంటది కాబట్టి అది ఇంకా కూడా మీకు టెక్నికలీ ఒకవేళ ఏదైనా ఫేక్ చేద్దామని మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తున్నా మోస్ట్లీ ఆ లెవెల్ ఇంకాస్త స్ట్రాంగ్ సపోర్ట్ గా అయితే వ్యవహరిస్తుంది. అండ్ ప్రాబ్లీ ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుండా అయితే మార్కెట్ లో షార్టింగ్ ఆపర్చునిటీస్ చూడాలని అయితే నేను పర్సనల్ గా అయితే థింక్ చేయను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక మూవీ అత్తారింటికి దారేది, ఆ మూవీలో మీ వెనక ఒక తెలియని శక్తి ఉంది అనేలా ఒక డైలాగ్ ఉంటుంది. పోసాని కృష్ణమురళి గారు చెప్తారు ఆ డైలాగ్. అలా PSUs వెనక, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వెనక తెలియని ఒక శక్తి ఉంది. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ పై ఎవరెవరైతే అపోజిషన్స్ నెగిటివ్ గా మాట్లాడుతుంటారో ఆ స్టాక్స్ లో డబ్బులు పెట్టండి అని నరేంద్ర మోడీ గారు ప్రీవియస్ గా చేసిన కామెంట్స్ తర్వాత మెజారిటీ ఆఫ్ PSUs అన్ని కూడా మోర్ దాన్ 100% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. అండ్ రీసెంట్ డేస్ లో గమనించండి LIC స్టాక్ ఎంతలా పెరుగుతుందని. అండ్ LIC స్టాక్ గురించి కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించారు. అదొకసారి వినండి, దాని తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ థీమ్ మీకు చెప్పాలి. आज LIC के शेयर रिकॉर्ड स्तर पर ट्रेड। సో నరేంద్ర మోడీ గారు చెప్తున్నది LIC ని ఏం నడుపుతుంది గవర్నమెంట్, అసలు LIC ఏంటి అని ఇలా కామెడీ చేశారు. కానీ ఇప్పుడు LIC స్టాక్ ప్రైస్ రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, LIC అని కాదు, ప్రీవియస్ గా తను మాట్లాడిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లైక్ HAL గురించి కానీ అండ్ ఇతర కంపెనీస్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు లైక్ ఇవి మంచివి అవి మంచివి అని ఇలా నార్మల్ స్టేట్మెంట్స్ కాదు, నెంబర్స్ తో పాటు మాట్లాడుతున్నారు. కొన్ని కంపెనీస్ కి లైక్ వాటికి లాభాలు ఎంత ఉంటున్నాయి, ప్రీవియస్ గా నష్టాలు ఎలా ఉన్నాయి, అవి లాభాల్లోకి వెళ్ళాలి, నెట్వర్త్ ఏంటి, సో కొంత డేటా అయితే కనిపిస్తుంది ఇతర కంపెనీస్ తో పోలిస్తే ఏంటి అని. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పై గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉందని, లెట్స్ సే ఎవరైనా ఒక స్టాక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని ఎక్కువ ట్రాక్ చేస్తున్నట్టు ఆ బిజినెస్ ని వాటి గ్రోత్ ని ఫోకస్ చేస్తున్నట్లే, అలాంటిది కేంద్ర ప్రభుత్వం, అది కూడా ప్రైమ్ మినిస్టర్ గారే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ గురించి రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉండడం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బిజినెస్ పై గవర్నమెంట్ మోస్ట్లీ పాజిటివ్ గానే వాళ్ళకి మంచి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేలా ఫ్యూచర్ లో కూడా ప్లాన్ చేసే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఎవరైనా మీతో అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి అవి ఇవి అంటుంటే కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ వాటి స్టాక్ ప్రైజెస్ అని ఇలా మాట్లాడుతున్న సందర్భంలో వాటి గ్రోత్ ఆపర్చునిటీస్ ని కేంద్ర ప్రభుత్వం లిమిట్ చేసే విధంగా స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్, బికాస్ వాల్యుయేషన్స్ ప్రెసెంట్ ఉంటున్న నెంబర్స్ ని బట్టి డిరైవ్ అవో ఫ్యూచర్
ఫ్యూచర్ లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ ని బట్టి డిరైవ్ అవుతాయి. అండ్ ఇఫ్ ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతుంటే వాల్యుయేషన్స్ రీరేట్ అవ్వడానికి అండ్ వస్తున్న ఎర్నింగ్స్ పీ ని డిక్రీజ్ చేస్తూ ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ వాటి నుంచి ఎగ్జిట్ అయిపోకండి. మీకు ఏదైనా ఫండమెంటల్ గా ఏదైనా ఆస్పెక్ట్స్ చేంజ్ అవుతాయి అనిపిస్తేనే ఎగ్జిట్ అవ్వండి. అండ్ ప్రధానమంత్రి గారు ఇలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతుండడంపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇవాళ మీరు మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ని అప్డేట్ చూసే ఉంటారు కదా. సెబీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఎప్పుడో యాక్సెప్టెన్స్ ని ఇచ్చేసారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కావాలంటే ఎక్స్చేంజ్ ఒక ట్రేడింగ్ టైమింగ్ ని పెంచుకోమని. దానికి ఎన్ఎస్సి వాళ్ళు రియాక్ట్ అవుతూ రీసెంట్ డేస్ లో ఎస్ మేము ట్రేడింగ్ హవర్స్ ని పెంచాలనుకుంటున్నాం. మొదట 3:30కి క్లోజ్ అయిపోతుంది కదా మార్కెట్, అక్కడి నుంచి ఒక 6 వరకు మార్కెట్ ని క్లోజ్ చేసి 6 to 9 PM ఫస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇండెక్స్ పరంగా ఉంటున్న FNO ని రన్ చేసి అది సక్సెస్ఫుల్ గా అవుతుందంటే ఫర్దర్ గా కూడా ట్రేడింగ్ టైమింగ్స్ ని పెంచుకుందాం అనేలా ఎన్ఎస్సి వాళ్ళు భావిస్తున్నారు. మరి ఎన్ఎస్సి వాళ్ళు భావిస్తున్న దానికి బిఎస్సి వాళ్ళు భావిస్తున్న దానికి ఒక లాజిక్ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటే ఎక్స్చేంజెస్ కి లాభం, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ లు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. మరి బ్రోకర్స్ దీన్ని మేనేజ్ చేయగలరా లేదా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు రీసెంట్ గా సెబీ చైర్మన్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ ఇవి. ఐ థింక్ జనవరి మంత్ ఎండ్ లో అనుకుంటాను. బ్రోకర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తున్నారు. ఒకరేమో పాజిటివ్ గా ఉన్నారు, ఒకరేమో నెగిటివ్ గా ఉన్నారు. చూడాలి, అప్డేట్ రావాలి అన్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ANMI అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు బ్రోకర్స్ కి సంబంధించిన ఒక అసోసియేషన్. అండ్ ఈవెన్ ISF ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫోరం వాళ్ళు కూడా బ్రోకర్స్ కి సంబంధించిన వీళ్ళు కూడా సెబీ వాళ్ళకి వాళ్ళ అనుమతిని అయితే తెలుపుతున్నారు. మీరు ట్రేడింగ్ అవర్స్ ని పెంచండి, దానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి ఎక్స్చేంజెస్ కానీ. ఫ్రెండ్స్, ఫర్ మీ ఇది కరెక్ట్ కాదనేది ఒపీనియన్. బికాస్ దీని కారణంగా బ్రోకర్స్ కి లాభం ఉంటుందేమో, ఎక్స్చేంజెస్ కి లాభం ఉంటుందేమో. బట్ అల్టిమేట్ గా ఆల్రెడీ ట్రేడింగ్ నుంచి లాస్ అవుతుంటే అట్లీస్ట్ 3:30 తర్వాత అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసే టైమింగ్ లాస్ అవుతున్న ట్రేడర్స్ కి ఈవెన్ రియాలిటీలో లాభం సంపాదిస్తున్న వాళ్ళకైనా సరే ఒక సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడానికి ఒక టైమింగ్ అంటూ ఉండేది. బట్ 3:30 తర్వాత కూడా ట్రేడింగ్, అది కూడా 6 నుంచి 9 PM వరకు కంటిన్యూ చేయడం వల్ల సోషల్ లైఫ్ కొంత ఇంపాక్ట్ ఉంది. ప్రతి దాంట్లోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మనల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, మనకి తెలుస్తుంది ఓపెన్ చేయాలా లేదా, ట్రేడింగ్ టెర్మినల్ మీద ఉండకుండా ఉండొచ్చు కదా, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. అండ్ జాబ్స్ కి వెళ్తున్న వాళ్ళకి ఈవినింగ్ టైం దొరుకుతుంది, వాళ్ళు ట్రేడ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు కదా, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఎస్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రతి ఇష్యూలో కూడా. బట్ ఫర్ మీ ఈ రీసెంట్ డేస్ లో ప్రతి ఒక్క రోజు ఒక ఎక్స్పైరీ డే అయిపోవడం అండ్ ఇప్పుడు ఈ ట్రేడింగ్ టైమింగ్ ని కూడా 6 నుంచి 9 వరకు పెడుతూ ఉండడం, కంటిన్యూస్ గా FNO లో లాస్ అవుతున్న సంఖ్య పెరుగుతుంది అని సెబీ వాళ్ళే సాక్షాత్తు రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తూ ఈ ఫర్దర్ గా FNO కోసమే ట్రేడింగ్ అవర్స్ ని పెంచుకుంటూ ఉండడం రీటైలర్స్ కి అంత మంచిది కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ ఒకవేళ పెంచినా సరే రీటైలర్స్ బిగినర్స్ కి చెప్తున్నాను, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రేడింగ్ చూసిన వాళ్ళైతే, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే దయచేసి 6 నుంచి 9 వరకు కూడా, ఆర్ ఇంకా ఫర్దర్ గా పెంచుతారేమో, ఇంకా పెంచి నాకు తెలిసి ఇదే చేస్తారు కమింగ్ డేస్ లో కూడా. ఎక్స్చేంజెస్ కానీ అందరూ కానీ ట్రేడింగ్ టైమింగ్స్ ని పెంచాలనే చూస్తారు. మీరు ఆ టైం ని కూడా దానికి కేటాయించాలని చూడొద్దు. బికాస్ ఎట్ సమ్ పాయింట్ వీ హ్యావ్ టు లిమిట్ అవర్ సెల్ఫ్ స్క్రీన్ నుంచి, లేదంటే అదే మన లైఫ్ అయిపోద్ది. మనకు ఫ్యామిలీ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, సోషల్ లివింగ్ ని కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ లైఫ్ మనం బ్రతకాలన్నది మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రిజల్ట్స్ బాగొచ్చాయి, జనవరి మంత్ బిజినెస్ డేటా బాగొచ్చింది, వాల్యూమ్స్ బాగున్నాయి అండ్ క్లియరింగ్ ప్రైస్ బాగుంది, అంతా బాగుంది IEX అనుకుంటున్న టైంలో CERC వాళ్ళు 6th డేటెడ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు మార్కెట్ కప్లింగ్ కానీ మార్కెట్ లో ఇంప్లిమెంట్ అయితే అది IEX కి నెగిటివ్ అని. అండ్ గతంలో ఈ మార్కెట్ కప్లింగ్ ని మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని స్టేక్ హోల్డర్స్ అంటే ఈ పవర్ ఎక్స్చేంజెస్ అందరినీ అడిగారనమాట. ఎవరెవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరెవరికైతే ఇది అమలైతే లాభం వాళ్ళందరూ ఒప్పుకుంటారు. IEX తప్ప మిగిలిన అన్ని ఎక్స్చేంజెస్ కి ఈ మార్కెట్ కప్లింగ్ అమలైతే లాభమే. బికాస్ వీళ్ళు మార్కెట్ లీడర్, ఇది అమలైతే ఈ మార్కెట్ షేర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అందరి ప్లేయర్స్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కాబట్టి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారు, IEX వాళ్ళు తప్ప. కాబట్టి CERC వాళ్ళు మెజారిటీ డిసిషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ ఈ మార్కెట్ కప్లింగ్ ని వెంటనే అమలు చేయలేం, ఫస్ట్ ఒక 4 months పాటు ఒక పైలట్ ప్రాజెక్ట్ లా, షాడో పైలట్ లా రన్ చేస్తాం, అందులో వస్తున్న డేటాని చూసుకొని ఫర్దర్ గా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. గ్రిడ్ ఇండియా వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమని, RTM రైట్ టు మ్యాచ్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమని ఎవరెవరికి కావాలో వాళ్ళు గ్రిడ్ కి ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళే మ్యాచ్ చేసి ఏ పవర్ ఎక్స్చేంజెస్ దగ్గర దాన్ని అమలు చేయాలో డిసైడ్ చేస్తారు. అంటే ఈ ఆర్డర్ ప్రైస్ మ్యాచింగ్ అనేది ఇక ఎక్స్చేంజెస్ చేతుల్లో ఉండదు. మరి అది లేనప్పుడు మోనోపోలీ ఎక్కడి నుంచి వెళ్తుంది? కాబట్టి మార్కెట్ కప్లింగ్ పరంగా CERC వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తూ ఉండడం IEX స్టాక్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఫైనలీ ఇది జరుగుతున్నట్లయితే అర్థమవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారంటే
అంటున్నారంటే మోస్ట్లీ డేటా బేస్డ్ తో మేము మూవ్ అవుతాం, మంచిగా డేటా ఉంటే మేము మూవ్ అవుతాం అంటున్నారంటే ఆ డేటా ఒకవేళ పాజిటివ్ గా ఉంటే దెన్ డెఫినెట్లీ సిఆర్సి వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ని మార్కెట్ లో అమలు చేస్తూ ఐఎక్స్ పరంగా ఉంటున్న అడ్వాంటేజ్ ని మోట్ ని కొంతవరకు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఐఎక్స్ స్టాక్ 5% నెగిటివ్ రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా FY23 అండ్ FY24 లో 71 షోకాజ్ నోటీసుల దగ్గరగా జిఎస్టీ డిపార్ట్మెంట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది. అండ్ ఆ అన్ని షోకాజ్ నోటీసుల్లో అడిగిన మొత్తం ఎంతో తెలుసా? ఈ గేమింగ్ కంపెనీస్ ని కట్టమని 1,12,000 కోట్లు. ఎప్పటి ట్యాక్స్ అది? జూలై 17 మీన్స్ 2017 నుంచి మార్చ్ 2023 వరకు రెట్రోస్పెక్టివ్ గా ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేసి లెట్స్ సే ఒక కంపెనీ ఒక వాల్యూ 4,000 కోట్లు ఉందనుకోండి, వాళ్ళని 16,000 కోట్లు 20,000 కోట్లు అన్రియలిస్టిక్ గా అసలు కట్టలేని విధంగా ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీళ్ళకి నోటీసులు వెళ్తూ ఉండడం మీరు గమనిస్తే వెస్ట్ బెంగాల్ హైకోర్టులో, మద్రాస్ హైకోర్టులో అండ్ కర్ణాటక హైకోర్టులో ఎవరెవరైతే ఈ సోకాజ్ నోటీసులు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కేసులు వేస్తూ ఉండడం అండ్ కొన్ని హైకోర్ట్స్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా తీర్పునిస్తూ ఉండడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఇంత అన్రియలిస్టిక్ టాక్సెస్ ని మనం వసూలు చేయగలమా లేదా, అసలు ఇది రియాలిటీలో పాసిబుల్ అవుతుందా, లీగల్ గా మనం ఇది తీసుకోగలమా లేదా అన్న ఆలోచనలో ఉన్నాయని. సో వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ ఇష్యూ చేసిన ఈ ట్యాక్స్ డిమాండ్స్ పరంగా రిలీఫ్ ని ప్రకటించే విధంలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఎలా వస్తున్న అప్డేట్స్ తో ఇవాళ స్టాక్ 10% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయింది డెల్టా కాప్. కానీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, స్టాక్ 250 దగ్గర నుంచి సడన్ గా మనకి 180 లెవెల్స్ కి ఫాల్ అయింది కదా జూలై 2023 మంత్ లో. ఆ టైంలో ఫాల్ అయింది, వాళ్ళకి ఇలా షోకాజ్ నోటీసులు వచ్చాయి, ఇలా వేల కోట్లలో ట్యాక్స్లు కట్టమన్నారన్న దానికి కాదు. క్యాసినోస్, హార్స్ రేసింగ్, ఆన్లైన్ గేమింగ్ పై అప్పటి వరకు ఉన్న జిఎస్టీని 28% కి పెంచుతూ అది కూడా ఫేస్ వాల్యూ చిప్స్ ని కొంటున్నప్పుడే వాటిపైన 28% జిఎస్టీని విధిస్తూ ఉండడం ఎంటైర్ బిజినెస్ కే బిగ్ థ్రెట్ గా మార్కెట్ భావించి ఆ టైంలో ఆ బిగ్ ఫాల్ అయితే కనిపించింది. లేటర్ టైంలో కొంత స్టెబిలిటీ ఉన్నా అగైన్ ఈ జిఎస్టీ నోటీసులతో స్టాక్ మళ్ళీ ఇంకా పడిపోయింది. ఓకేనా, సో ఎంటైర్ 250 నుంచి ఇక్కడ వరకు వచ్చిన ఫాల్ ఇలా వచ్చిన ట్యాక్స్ డిమాండ్ వల్ల కాదు, 180 వరకు కూడా వచ్చిన ఫాల్ కి ఇంకా సొల్యూషన్ రానట్టే మనం థింక్ చేయాలి. 28% జిఎస్టీ ఆన్ ఫేస్ వాల్యూ ఆఫ్ చిప్స్ ఒక బిగ్ థ్రెట్. బట్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న జిఎస్టీ నోటీసులకి వీళ్ళ రిలేటెడ్ గా వెసులుబాటు ఒకవేళ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంటే మాత్రం అది నియర్ టర్మ్ లో, షార్ట్ టర్మ్ లో పాజిటివ్ అవుతుంది. కానీ ఆ 28% జిఎస్టీ ఆన్ దేర్ బిజినెస్ వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారన్నది స్టిల్ ఈ ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్ చేస్తున్న కంపెనీస్ కి $1 మిలియన్ క్వశ్చన్ లానే ఉంది. సో ఓవరాల్ ఇవాళ పెరగడానికి రీజన్ అయితే గేమింగ్ కంపెనీస్ పరంగా ప్రీవియస్ గా ఇచ్చిన ట్యాక్స్ డిమాండ్స్ పరంగా గవర్నమెంట్ వెసులుబాటు ఇవ్వాలనుకుంటుంది. అంతంత ట్యాక్స్ నిజంగా వీళ్ళు కట్టగలరా లేదా, లీగల్ గా మనకుంటున్న ఒపీనియన్ ఏంటి, ఒకవేళ అలాంటివి ఏం లేకపోతే వాళ్ళకి ఇంత ట్యాక్స్ డిమాండ్ నోటీసులు కాకుండా కొంత వాటి రిలేటెడ్ గా రిలీఫ్ ఇవ్వాలనే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది అంటూ ఉండడం. మోర్ దాన్ 10% స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక నెంబర్స్ పోస్ట్ చేశారు, నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఆ నెంబర్స్ కి అయితే స్టాక్ ఇవాళ బానే పడి ఉండాలి, కానీ మార్కెట్ క్లోజ్ అయ్యాక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక కాన్ఫరెన్స్ కాల్ లో వస్తున్న అప్డేట్ ప్రకారం IRDAI వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లో యాక్సిస్ బ్యాంక్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ 13% దగ్గరగా వాటాని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా 6% వాటాని 1,612 crores పెట్టి కొనడానికి IRDAI వాళ్ళు అప్రూవల్ ఇస్తూ ఉండడం. నియర్లీ 20% వాటా దగ్గరగా 19% అబోవ్ దగ్గరగా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లో హోల్డ్ చేస్తున్నట్టు. దీని కారణంగా మ్యాక్స్ లైఫ్ వాళ్ళకు ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్. అండ్ ఫర్దర్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి కూడా యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ ఛానల్స్ యూజ్ అవుతాయి. కాబట్టి వీళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని త్రూ యాక్సిస్ బ్యాంక్స్ ద్వారా ఎంప్లాయీస్ సెల్ చేస్తారు. కాబట్టి కస్టమర్స్ కి విన్ విన్ సిచ్యువేషన్ బోత్ కంపెనీస్ కి క్రియేట్ అవుతుందని మార్కెట్ భావిస్తూ ఆఫ్టర్ ఈ అప్డేట్ ఈవెన్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఎస్ బ్యాంక్ ఇవాళ 20% పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఒకటే అప్డేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం HDFC బ్యాంక్ వాళ్ళకి ఎస్ బ్యాంక్ అంటే ఇతర బ్యాంక్స్ లో, నాట్ ఓన్లీ ఎస్ బ్యాంక్, ఇతర బ్యాంక్స్ లో లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఇంకొన్ని అదర్ బ్యాంక్స్ 9.5% దగ్గరగా నియర్లీ 10% దగ్గరగా వాటాను కొనుక్కోమని RBI దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా. దాని కారణంగా ఎస్ బ్యాంక్ లో ఇవాళ పెరిగిందని ఎలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంది. దాని కారణంగానే పెరగాలంటే నిన్న కూడా పెరుగుండొచ్చు, బట్ ఇవాళ పెరుగుతుండడం మేబీ ఒక బిగ్ ప్లేయర్ ఈ పర్టికులర్ బ్యాంక్ పరంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండొచ్చేమో. బట్ ఇక్కడ నేను ఇన్వెస్టర్స్ కి ఒక బిగ్ అప్డేట్ అయితే చేయాలనుకుంటున్నాను. మీరు గమనిస్తే స్టాక్ ఆల్మోస్ట్ 386 లెవెల్స్ నుంచి 30 రూపీస్ వరకు ఫాల్ అయింది కదా. బట్ ఈ 380 రూపీస్ దగ్గర ఉంటున్నప్పుడు మార్కెట్ క్యాపిటల్ ఎంతైతే ఉందో 30 రూపీస్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సుమారు ఇప్పుడు అదే మార్కెట్ క్యాపిటల్ లో స్టాక్ ఉందన్న విషయాన్ని షేర్ హోల్డర్స్ గుర్తించాలి. సో అగ్రెసివ్ గా ఎస్ బ్యాంక్ గురించి పాజిటివ్ గా మనం డిస్కస్ చేసుకోవడం, లేకపోతే భారీగా పెరిగిపోతుందని థింక్ చేయడం, మార్కెట్ లో ఈ పాయింట్ ఆఫ్ టైం లో 20% పెరిగినప్పుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా రేపో ఎల్లుండో కూడా స్టాక్ పెరుగుతూ ఉండొచ్చేమో. బట్ పాయింట్ ఈస్ ఏ మార్కెట్ క్యాపిటల్ లో మీరు స్టాక్ లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ నిజంగా అంత మార్కెట్ క్యాపిటల్ లో ఉంటున్న ఇతర బ్యాంక్స్ మీకు వాల్యూని ఇవ్వట్లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ అవుతుంది. నేను ప్రైస్ ట్రేడింగ్స్ ని కూడా పక్కన పెట్టేస్తున్నాను బికాస్ బ్యాంక్స్ కి అది లాజిక్ ని ఇవ్వదు. బుక్ వాల్యూ అండ్ ఇతర ప్రాస్పెక్ట్స్ ని మనం గమనిస్తాం, బట్ వాటిని కూడా పక్కన ఉంచండి. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇయర్లీ షేర్ హోల్డింగ్ డేటాని గమనిస్తే మార్చ్ 2017 లో 2 లక్షల కంటే తక్కువగా నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 50 లక్షలకి దగ్గరగా షేర్ హోల్డర్స్ వచ్చారు. అదేంటి, ఒకప్పుడు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 50 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంతమందికి స్టాక్స్ రావాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? ఈక్విటీ క్యాపిటల్ ని గమనించండి. ఒకప్పుడు కేవలం 359 కోట్లకు సంబంధించిన ఈక్విటీ క్యాపిటల్ ఉంటే ఇప్పుడు 5752 కోట్లకి సంబంధించిన ఈక్విటీ క్యాపిటల్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు, నేను ఇది సింప్లిఫై చేసి చెప్తున్నాను, డైరెక్ట్ లాజిక్ తో చూడొద్దు. ఒకప్పుడు ఎస్ బ్యాంక్ ని 359 పార్ట్స్ గా డివైడ్ చేసి ఆ 359 పార్ట్స్ ఎవరి దగ్గర ఉంటే అదంతా ఎస్ బ్యాంక్ వాళ్ళకే అనుకుంటే ఇప్పుడు 5752 టైమ్స్ దగ్గరగా ఎస్ బ్యాంక్ ని డివైడ్ చేసి అన్ని పార్ట్స్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎస్ బ్యాంక్ అన్నట్లు అవుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఆర్ ఒక్కొక్క షేర్ ఒక వాల్యూ ఎంత సిగ్నిఫికెంట్ గా తగ్గింది, డైల్యూట్ అయింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 380 రూపాయల్లో ఉన్నప్పుడు మార్కెట్ క్యాపిటల్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటల్ ఎలా ఒకటి అవుతుంది? 90% దగ్గరగా డిస్కౌంట్ లో స్టిల్ ఇంకా స్టాక్ ఉంటున్నట్టు కదా అని ఎవరైనా ఫండమెంటల్ గా అర్థం కాక థింక్ చేస్తున్నట్లయితే జస్ట్ వాళ్ళ ఈక్విటీ క్యాపిటల్ ని బ్యాలెన్స్ షీట్ లో గమనించండి, అది ఎంత సిగ్నిఫికెంట్ గా పెరిగింది. సుజలాన్ లో కూడా అదే సినారియో మీకు గుర్తుంది కదా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి, ఎస్బీఐ కి అందరికి 10 రూపాయల పర్ షేర్ లో కొన్ని వేల షేర్లని ఇచ్చేశారు. రీసెంట్ గా జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి సంబంధించి కూడా 14 రూపాయల పర్ షేర్ లో కొన్ని వేల షేర్లని ఇష్యూ చేశారు. దాని ఈక్విటీ డైల్యూషన్ ద్వారానే చేశారు. కాబట్టి ఇక్కడ పెరుగుతున్న ఒక్కొక్క పర్సెంట్ నాట్ ఏ జోక్. అంత ఈక్విటీ క్యాపిటల్ ఉంటున్నప్పుడు ఒక్కొక్క షేర్ పై పెరుగుతున్న పర్సంటేజ్ నార్మల్ సినారియోలో చూడడానికి లేదు. నేను ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఇక్కడ నుంచి పడిపోతుందనో లేకపోతే ఫేక్ జరుగుతుంది, స్కామ్ జరుగుతుందనో ఇది భయపెట్టాలనో కాదు. బట్ ర్యాలీ అనేది కొంత అన్రియలిస్టిక్ గా అవుట్ ఆఫ్ లాజిక్ జరుగుతుందని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్, బ్యాంక్ పరంగా స్టెబిలిటీ వచ్చింది, డిపాజిట్ స్టేబుల్ గా ఉంటున్నాయి, బట్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఏం లేదు కదా. లైక్ ఇతర బ్యాంక్స్ అన్నిటిని బీట్ చేసుకుంటూ డిపాజిట్స్ ని గ్రో చేసుకుంటూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని వాళ్ళు అమ్మారు. బట్ అలానే నాన్ పర్ఫార్మింగ్ సిగ్నిఫికెంట్ గా తీసేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇన్నోవేటివ్ గా మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తూ అగ్రెసివ్ గా గ్రో అయిపోతున్నారు ఎస్ బ్యాంక్ అనుకోవడానికి మనకి ఏదైనా స్టాట్స్ లాజిక్స్ ఏమైనా బేస్ అవుతున్నాయా? లేదు కదా. నార్మల్ బ్యాంక్. నేను నెగిటివ్ గా కూడా చెప్పట్లేదు, నేను నెగిటివ్ గా కూడా లేను, బట్ మార్కెట్ క్యాపిటల్ ఇది పడక ముందు ఎక్కడుందో అక్కడికి వచ్చింది అని చెప్పాలనుకుంటున్నాను అంతే, ఇంకేం కాదు. నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, నియర్లీ అక్కడికే మనం వచ్చాం. హోప్ మీకు అర్థమైందని. ఎందుకు ఎస్ బ్యాంక్ పెరిగింది చూస్తే మీకు ఏదో ఒక రీజన్ చెప్పడానికి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడు ఆర్టికల్స్ రెడీగా ఉంటాయి, బట్ అదైతే నేను జస్టిఫై చేయలేకపోతున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్డేట్ కానీ చాలా టైం బ్యాక్ వచ్చింది, పెరగాలంటే అప్పుడే పెరగచ్చు. మేబీ ఇవాళ ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్ ని ఇంతలా రేస్ చేసి ఉండొచ్చేమో, బట్ రీటైలర్స్ ఈ వాల్యుయేషన్స్ లో జంప్ చేస్తూ ఎస్ బ్యాంక్ 100 కి వెళ్దా, 200 వెళ్దా, 300 కి వెళ్దా అని అనుకోకండి. అలా వెళ్తే ఇప్పుడున్న మెజారిటీ లార్జ్ క్యాప్స్ దాట్ ఎస్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. సో వాళ్ళ ఈక్విటీ క్యాపిటల్ ని కూడా ఒక్కసారి మైండ్ లో పెట్టుకున్న తర్వాత దెన్ అప్పుడు మాత్రమే థింక్ చేయండి. ద లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఉంటున్న కంపెనీస్ లో ఇప్పుడు ఎస్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ లో ఉంటది. 50 లక్షలకు దగ్గరగా ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి. కానీ ఈ పాయింట్ లో అగ్రెసివ్ గా మొత్తం డబ్బులు కూడా దీంట్లో పెడితే గ్రో అయిపోద్ది కదా అనుకునే వాళ్ళకి మాత్రం నేను కొంత అవేర్నెస్ ని క్రియేట్ చేయాలని ఈ డేటాని షేర్ చేశాను. నథింగ్ రాంగ్, నథింగ్ నెగిటివ్, బట్ ద వే మార్కెట్ క్యాపిటల్ ఇంతలా అగ్రెసివ్ గా గ్రో అవుతుండడం వితౌట్ ఎనీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, అక్కడ ఏం గ్రోత్ లేకుండా గ్రో అవుతుండడం జస్ట్ ఒక అలర్ట్ లా చెప్పాలనుకుంటున్నాను అంతే. కన్స్యూమర్ స్పేస్ లో అసలు ఎలా గ్రో అవ్వాలి, రీసెంట్ టైమ్స్ లో వీక్నెస్ ఉందని నెగిటివ్ గా కామెంట్స్ వస్తున్న ఈ తరుణంలో ట్రెంట్ టాటా గ్రూప్ కి సంబంధించిన కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూని 50% పెంచుకుందంటే డెఫినెట్లీ జోక్ అయితే కాదు అది. నేనైతే ఈ నెంబర్స్ చూసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను నిజంగానే గ్రోత్ అని. బికాస్ రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు ఈ కంపెనీని అనాలిసిస్ చేసే పాయింట్ లో వాల్యుయేషన్ చూసి వెనక్కి వెళ్ళుంటారు కదా. ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ ఈవెన్ ఫ్యూచర్ లో ఉంటున్న ఎర్నింగ్స్ ని బట్టి చూస్తున్న 89 టైమ్స్ FY25 ప్రైస్ ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లో కూడా ఉంది. ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్, ఫ్యూచర్ వాల్యుయేషన్స్ ని బట్టి చూసిన ఎక్స్పెన్సివ్, బట్ ఆ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ని బీట్ చేస్తూ ఐ యామ్ ఏ సుప్రీం హీరో అని ప్రూవ్ చేసుకుంటుంది ట్రెంట్ లిమిటెడ్. మీరు చూసే ఉంటారు జూడియో స్టోర్స్, అవి వీళ్ళవే. ఇవే కాదు, వెస్ట్ సైడ్, స్టార్, సమ్మో అండ్ ఉత్సా రిలేటెడ్ గా మల్టిపుల్ బ్రాండ్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఎలా పెరిగింది, ఆపరేటింగ్
ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఎలా పెరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. తర్వాత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. రెవెన్యూ 50% పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ నియర్లీ 2 times అయింది, నెట్ ప్రాఫిట్ 140% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతుండడం ఎక్స్ట్రీమ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా బీట్ చేసింది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మీరు గమనిస్తే ఇదే కంపెనీ 6 months బ్యాక్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ డబుల్ అయింది. 5 years లో చూస్తే స్టాక్ ప్రైస్ 10 times మూవ్ అయింది. ఇక్కడ నుంచి కొద్ది సంవత్సరాల క్రితం FY21 లో మీరు చూస్తే వాళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ 2600 crores. వాళ్ళు ఆ టైంలో లాస్ ని పోస్ట్ చేస్తున్నారు, యాక్చువల్లీ 200 crores అరౌండ్ దగ్గరగా. బట్ ఇప్పుడు లాస్ట్ 9 months నేను మొత్తం ఇయర్ కూడా తీసుకోవట్లేదు, లాస్ట్ 9 months వాళ్ళ రెవెన్యూస్ 10,000 crores, వెరస్ ప్రాఫిట్ 766 crores. ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ రికార్డ్ హై క్వార్టర్ నెంబర్స్ తో మార్కెట్ లోకి దూసుకు వెళ్తూ ఉండడం ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెంబర్స్ ఎక్స్ట్రాడినరీ అయితే కాదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో బెటరే ఉంటది. బట్ ఇది మనం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసే నెంబర్స్ ఎక్స్ట్రాడినరీ అయితే కాదు, బట్ నెంబర్స్ బానే ఉన్నాయి. దీంతో పాటు 200 rupees per share డివిడెండ్ ని ప్రకటించారు. అందులో 150 rupees స్పెషల్ డివిడెండ్ ఉంది. టోటల్ చూస్తే 200 rupees per share డివిడెండ్ అండ్ నార్మల్ నెంబర్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ అనదర్ అప్పర్ సర్క్యూట్ అయితే పేటిఎం లో కనిపించింది కదా. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గారు ఆర్బీఐ తో మీట్ అయి ఆర్బీఐ కి అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ కి మధ్యలో ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటున్నారని చెప్పారు. అండ్ తర్వాత యాక్చువల్లీ అది కూడా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్, అఫీషియల్ ఏం కాదు. ఇప్పుడు అగైన్ సోర్సెస్ నుంచి పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గారు సేమ్ పర్సన్ ఆర్బీఐ తో అయిపోయింది మీటింగ్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో డిస్కషన్స్ చేస్తున్నారు, ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ యూపీఐ రెగ్యులేటర్ అయిన ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేస్తున్నారు అని అంటూ ఉండడం, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి విజయ్ శేఖర్ శర్మ గారు ప్రయత్నిస్తున్నారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తూ ఉండడం, అంత నెగిటివ్ గా చూడాల్సిన నీడ్ లేదేమో, అవన్నీ ఒక టైం కి క్లియర్ అయిపోతాయని మార్కెట్ లో అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. బట్ ఏదనేది అఫీషియల్ గా మనకి ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక క్లారిటీ రాందే. సెల్ చేయడం బై చేయడం ఏది కరెక్ట్ కాదు. నేను డే 1 కూడా చెప్పాను, ఇన్వెస్టర్స్ కొత్తగా కొనడం కానీ ఆ ఉన్నవి అమ్మడం కానీ ఒక క్లారిటీ రానంత వరకు ఏ పర్టికులర్ స్టాక్ పరంగా కూడా డెసిషన్ తీసుకోకూడదు. ఈవెన్ ఇప్పుడు కూడా పెరిగిపోతుంది కదా అని వెంటనే జంప్ చేయాలని ప్రయత్నించే వాళ్ళకి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ సెల్ చేయాలి, ఇది మంచి టైం ఏమో ఎగ్జిట్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ ఆర్ పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి కానీ అఫీషియల్ గా ఉంటున్న థింగ్స్ సార్ట్ అవుట్ అయ్యాయన్నా ఆర్ ఫర్దర్ రోడ్ మ్యాప్ ఇలా ఉంటుందన్న ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే బై ఆర్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా సెల్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇలా జస్ట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు స్టాక్ రియాక్ట్ అవుతూ ఉండడం అంత సీరియస్ గా ఇన్వెస్టర్స్ తీసుకోకూడదు. అండ్ ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటా ప్రకారం మేము మీకు ఎటువంటి సహాయం చేయలేము, మీరు ఏదైనా ఉంటే ఆర్బీఐ తోనే తేల్చుకోండి అనేలా ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు జోక్యం చేసుకోవాలి, ఈ ఇష్యూ కొంత పెద్దదవుతుంది, ఒక కంపెనీ మీద ఇబ్బంది పడుతుందని విజయ్ శేఖర్ శర్మ గారు కేంద్రాన్ని కాంటాక్ట్ అయినట్టు. కేంద్రం మీరు ఆర్బీఐ తోనే తేల్చుకోవాలి కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ దీంట్లో ఎటువంటి హెల్ప్ చేయలేదనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,850 అబౌవ్ 22,76 ఆ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే ప్రీవియస్ గా వెళ్ళిన హై వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు, ఆల్ టైమ్ హై వరకు 22,120 అరౌండ్. ఇఫ్ ఆ లెవెల్ నుంచి కూడా వెళ్తుంటే 22,190 నెక్స్ట్ చూడాల్సిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 45,648 ఇవాళ మోస్ట్లీ ఆ లెవెల్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. అండ్ ప్రీవియస్ గా కూడా లెవెల్ ఇంపార్టెన్స్ అయితే ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 45,970 అబౌవ్ 46,130. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, రీసెంట్ డేస్ లో నేను మార్కెట్ రేంజ్ డిస్కస్ చేయట్లేదు బికాస్ నేను ఈ ఆర్బీఐ ఈవెంట్ అయ్యాక మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా డైరెక్షన్ నేను పర్సనల్ గా అయితే బులిష్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్ గానే వెళ్తుంది, అప్ సైడ్ కి వెళ్ళొచ్చని. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ నేను మాట్లాడలేదు. రేపు ఆర్బీఐ ఈవెంట్ అయిపోయిన తర్వాత 1 or 2 days మార్కెట్ ఒక యాక్టివిటీ అండ్ డైనమిక్స్ ని అర్థం చేసుకున్న తర్వాత ఇఫ్ నేను రాంగ్ అయి మార్కెట్ అంత బులిష్ గా లేదు, రేంజ్ బౌండ్నెస్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అని అనుకుంటే దెన్ అప్పుడు నేను రేంజ్ డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ మార్కెట్ రిలేటెడ్ గా నేను రేంజ్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.